హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఆడ పల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ఒకడు అవమానించినందుకు ఒక ఎమ్మెల్యేకు, అస్సాం ఎమ్మెల్యేకు తీసుకుపోయి బొక్కలేసిరంట. అయితే మన ఆంధ్రాలో ఒకడున్నాడు, తెలంగాణలో ఒకడున్నాడు. మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు వేస్తారు బొక్కల? వీళ్ళకి బొక్కలు వేయకండి, తీసుకుపోయి బొక్కలంతా చూరు చూరు చేయండి దొంగనా కొడుకులకు. ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలంటే ఓట్లేమో మన భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఓట్లు కావాలి వీళ్ళకు. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు అంటే పాకిస్తాన్ ప్రేమికులు అనమాట. ఈ పాకిస్తాన్ ప్రేమికులకు మన భారతదేశంలో ఏం పని ఉంటుంది? మళ్ళీ మన హిందువులంతా ఏకమైతే ఇటువంటి వాళ్ళని ఎలగొట్టచ్చు కదా. ఎందుకు ఏకం కాలేకపోతున్నారు హిందువులంతా? హిందూ బంధువులారా, ఇటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాడు వచ్చి ఓట్లు కానీ అడగనీకి వస్తే ఈయన ముందు బొక్కలంతా సూరు సూరు చేసి ఏదన్నా గటార్లను లేకపోతే కాకులకు గద్దలకు పంచేయండి. ఈయన బొక్కలు ఈయన తునకలు అన్నీ. ఏమంటారు? నిజమా కాదా? నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ చెప్పొద్దు, కానీ వీడు పాకిస్తాన్ ప్రేమికుడు కదా. పాకిస్తాన్ ప్రేమికుడు అంటే వీడు పాకిస్తాన్కి పుట్టినోడే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. మన భారతదేశంలో ఎవరికి పుట్టలేడు వీడు. పాకిస్తాన్ ఉండొచ్చు వీనయ్యా అమ్మ పాకిస్తాన్లో ఉండొచ్చు. ఈడొక్కడు వచ్చి ఈడ ఉన్నాడేమో, మరి మనకు తెలియదు ఆ విషయం. అయితే వీనికి ఏం చేయాలంటే మనం పాకిస్తాన్ కన్నా పంపించాలి, లేకపోతే ఈయన జీవిత ఖైదు చేసి పడేసేయాలి, లేకపోతే అందరి ముందల ఏదైనా పెద్ద సిటీలో తీసుకుపోయి చౌరస్తాలా ఈయన ఉరేసేయాలి. అంతా ఉరి చేయకపోతే రోడ్డు మీదనే ఎన్కౌంటర్ చేసేసేయాలి వీళ్ళకు. గవర్నమెంట్ ఇది ఒక్క చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏం చేయాలంటే ఈయన మీద ఎంక్వైరీ జరిపించాలి గవర్నమెంట్. మన భారత గవర్నమెంటు, మన మోదీ గారు ఈయన మీద ఫస్ట్ అయితే చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ జరపాలి. ఎందుకోసం ఎంక్వైరీ జరపాలంటే పాకిస్తాన్ నుంచి వీనికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఈ మాటలు చెప్పనీకే. ఏం మాటలు చెప్పనీకే? నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా, నీకు ఇష్టం లేకపోతే నాకెందుకు అంటారు కదా. మీ అయ్య ఏమన్నా పాకిస్తానోడా? లేకపోతే మీ అమ్మ పాకిస్తాన్ నుంచి వచ్చిందా? అందుకే నువ్వు పాకిస్తాన్ మాటలు మాట్లాడుతున్నావు కదా రా దొంగనా కొడుక. నీలాంటి దొంగనా కొడుకులని హిందువులుగానే ఏకమైరు అనుకో. ఒక 10% హిందువులు ఏకమైతే నీలాంటి దొంగ మాటలు మాట్లాడేటోళ్ళు, దొంగ బుద్ధులు ఉన్నోళ్ళు, పాకిస్తాన్ ప్రేమికులు భారతదేశంలో ఒక్క నా కొడుకు కూడా కనిపించకుండా పోతాడు రా. నువ్వు పాకిస్తాన్ వరకు ఎందుకు పోయినావు, కానీ హిందువులకు వ్యతిరేకంగా కూడా నువ్వు ఏం మాట్లాడలేవు. ఇక నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళని ముందు ఎన్కౌంటర్ చేయాలి సార్ దయచేసి. ఎందుకంటే ఇలాంటి చీర పురుగులు ఉంటే భారతదేశానికి చాలా ప్రమాదం. ముస్లింల వల్ల కాదు, ఇలాంటి వాళ్ళ వల్లనే ప్రమాదం.